హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. అప్కమింగ్ మూవీస్లో ఒక హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎక్సైట్మెంట్ కానీ ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 మీదే. నేనైతే డిసైడ్ అయిపోయాను, ఆ మూవీ వచ్చేసరికి నాకు పెళ్ళయి ఒక పాప ఆర్ బాబు కూడా పుట్టేసి ఉంటారు అని. జోక్స్ అపార్ట్, ఇవాళ మనం ఈ మూవీ మీద నాకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెంబర్ 1, రాజమౌళి గారు ఏ సినిమా తీసినా ఆ సినిమా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసే మూవీయే. ఈ బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం అని ఎందుకు అన్నానో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదంతా స్టార్ట్ అయింది మగధీర మూవీతో. మగధీర తీసినప్పుడు ఆ మూవీ ఇండస్ట్రీ హిట్. ఆ మూవీ తీసేటప్పుడు చరణ్ చిరుత మూవీ మాత్రమే చేశాడు. చాలా మంది ఎందుకు న్యూ యాక్టర్ తో తీస్తున్నారు అని క్రిటిసైజ్ కూడా చేశారు. అప్పట్లో 35 crore బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ బడ్జెట్ తో ఆ టైంలో అలాంటి సినిమా తీయొచ్చు అని తీసి చూపించారు రాజమౌళి గారు. నెక్స్ట్ ఈగ విషయానికి వస్తే, హీరో లేకపోయినా మంచి స్టోరీ ఉంటే ఆ మూవీకి తిరుగు ఉండదు అని ప్రూవ్ చేసి ఇంకో బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. అప్పటిదాకా రాజమౌళి గారి మూవీస్ అన్ని ఒకే టోన్ లో ఉండేవి. అదే సేవియర్ టైప్ ప్రొటాగనిస్ట్. ఏ మూవీ అయినా తీసుకోండి, అందులో అండర్ డాగ్ లాంటి హీరో ఒక ఇంపాక్ట్ఫుల్ సీన్ తో ఒక సేవియర్ గా మారిపోతాడు. బీట్ ఛత్రపతి, విక్రమార్కుడు, సింహాద్రి. బట్ ఈగతో ఆ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసి ఒక మూవీ హిట్ అవ్వాలంటే స్టార్ హీరోసే కాదు, మంచి స్టోరీ అండ్ మేకింగ్ ఉంటే ఈగతో కూడా హిట్ కొట్టచ్చు అని చూపించారు. తర్వాత బాహుబలి ఫ్రాంచైజ్ తో తెలుగు సినిమా నుంచి నేషన్ వైడ్ పాన్ ఇండియా మార్కెట్ కి వెళ్ళిపోయారు. అది తెలుగు సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన RRR అయితే పాన్ ఇండియా ఏం కర్మ, హాలీవుడ్ లోనే ర్యాంపేజ్ క్రియేట్ చేసి ఆస్కార్ దాకా వెళ్ళిపోయింది. అంత క్రేజ్ ఒక ఇండియన్ డైరెక్టర్ కి అదే ఫస్ట్ టైం అని చెప్పచ్చు. ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో మైల్ స్టోన్ ఎక్కిస్తూ మన TFI ని ఇండియాలోనే బెస్ట్ ఇండస్ట్రీగా చేశారు. అండ్ వీ షల్ ఆల్ అక్నాలెడ్జ్ దిస్. అందుకే నాకు SSR గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అలాంటి డైరెక్టర్ మన ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడైన మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారంటే ఇంతకన్నా పెద్ద ఎక్సైట్మెంట్ పాయింట్ ఏముంటుంది, మీరే చెప్పండి. నెంబర్ 2, మహేష్ బాబు గారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పాన్ ఇండియా మూవీ చేయకుండానే పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్స్ కొట్టే హీరోస్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళలో మహేష్ బాబు ముందు ఉంటాడు. మహేష్ బాబు కెరియర్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి బ్లాక్ బస్టర్స్ అండ్ ఇంకోటి ఎక్స్పెరిమెంట్స్. బ్లాక్ బస్టర్స్ ఫేజ్ లో ఒక్కడు, పోకిరి, దూకుడు లాంటి మూవీస్ రీజనల్ సినిమాస్ అయినా టాలీవుడ్ రేంజ్ ఏంటో చూపించాయి. పోకిరి మూవీ అయితే అప్పట్లో ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ గ్రాసెస్ మూవీస్ లో ఒకటి అయింది అండ్ 6 లాంగ్వేజెస్ లో రీమేక్ కూడా అయింది. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ రీమేక్ అయిన అన్ని లాంగ్వేజెస్ లో బ్లాక్ బస్టర్ అయింది. అది మహేష్ బాబు గారి రేంజ్. అలాగే సెకండ్ పార్ట్ కి వస్తే ఎక్స్పెరిమెంట్స్. అసలు హీరోస్ అందరూ ఒకే సింగిల్ టోన్ యాక్షన్ మూవీస్ అండ్ రొమాంటిక్ మూవీస్ చేస్తున్న టైంలో ఎక్స్పెరిమెంట్ చేసి ఎప్పుడు ఏదో కొత్తగా చేయాలి అని తపన ఉన్న హీరో మహేష్ బాబు గారు. మహేష్ గారిలో ఆ ఆస్పెక్ట్ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసే మహేష్ ని చూడాలని ఎప్పటి నుంచో నేను కూడా వెయిటింగ్. టక్కరి దొంగ, నాని, నిజం, వన్ నేనొక్కడినే, స్పైడర్ లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నా దానికి రిటర్న్ లో అంత రికగ్నిషన్ రాలేదు మన ఆడియన్స్ నుంచి. ఇంకా ఈ విషయం మహేష్ బాబు గారికి కూడా అర్థమైంది అండ్ జనాలకి ఏం కావాలో అలాంటి మూవీసే చేద్దామని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే అన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు స్టార్ట్ చేశారు అండ్ చాలా బ్యాక్ క్లాష్ కూడా వచ్చింది, ఒకే రకం మూవీస్ చేస్తున్నారు అని. నిజం చెప్పాలంటే మహేష్ బాబు గారు ఎక్స్పెరిమెంట్స్ చేయడం మానేయలేదు, మనమే మానేసేలా చేసాం. అయితే ఇవన్నీ పక్కన పెడితే మహేష్ బాబు పాన్ ఇండియా ఎంట్రీ కోసం ఫ్యాన్సే కాదు, ఎంటైర్ TFI ఎదురు చూస్తుంది. అది కూడా రాజమౌళి గారి డైరెక్షన్ లో. అంటే అది ఏ రేంజ్ లో ఉండబోతుంది అనే థాటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎనీవేస్, ఈ మూవీ కోసం మహేష్ బాబు గారు మాత్రం మామూలుగా కష్టపడట్లేదు అండ్ చాలా డెడికేటెడ్ గా బాడీ విషయంలో, లుక్స్ విషయంలో చాలా సాధన చేస్తున్నారు. బియర్డ్ పెంచిన పిక్స్ అయితే ర్యాంప్ ఉన్నాయి. ఇంకా బల్కీ బాడీతో కనిపించబోతున్నారు అనే టాక్ కూడా ఉంది. దీనికోసమే జర్మనీ వెళ్ళి మరి బాడీ టెస్ట్ చేయించుకున్నారు అని న్యూస్ కూడా వచ్చింది. ఇంకా అసలు మూవీలో లుక్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి నేనైతే ఫుల్ వెయిటింగ్. నెంబర్ 3, స్కేల్. రాజమౌళి గారు ఏ మూవీ తీసినా ఆ మూవీ చాలా హ్యూజ్ స్కేల్ లో ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏదో ఫర్ ద నేమ్ సేక్ స్కేల్ పెంచడం కాకుండా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించేలా చేయగలిగిన డైరెక్టర్ రాజమౌళి గారు. ఆయన ప్రీవియస్ 5 మూవీస్ బడ్జెట్స్ చూసుకుంటే మగధీర మూవీని 35 crores లో తీశారు.
ఈగా వాజ్ మేడ్ ఆన్ బడ్జెట్ ఆఫ్ 40 crores. బాహుబలి అండ్ బాహుబలి 2 అయితే 180 crores అండ్ 250 crores బడ్జెట్ లో తీశారు. అండ్ ఆర్ఆర్ అయితే 500 crores బడ్జెట్ లో తీశారు. సినిమాకి బడ్జెట్ పెంచడమే కాదు, బడ్జెట్ తో పాటు మూవీ క్వాలిటీని అండ్ టాలీవుడ్ స్థాయిని కూడా పెంచుకుంటూ తీసుకెళ్తున్నారు రాజమౌళి గారు. రాబోయే SSMB 29 బడ్జెట్ కూడా మామూలుగా ఉండదు. ఈ మూవీని హలో బ్రదర్, సంతోషం, రాఖీ లాంటి మూవీస్ ప్రొడ్యూస్ చేసిన KL నారాయణ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ బడ్జెట్ అక్షరాల 1000 కోట్లు ఉండబోతుంది. బడ్జెటే ఎంత ఉంది అంటే బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంత ఉంటుంది అని మీ ఊహకే వదిలేస్తున్నాను. బట్ ఈ బడ్జెట్లు అవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఈ మూవీ స్కేల్ కూడా చాలా హ్యూజ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మూవీ ఆఫ్రికన్ జంగల్ అడ్వెంచర్ మీద బేస్ అయి ఉంది. అండ్ దీస్ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ టేక్స్ అప్ అ లాట్ ఆఫ్ బడ్జెట్. చాలా పెద్ద స్కేల్ లోనే ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియానా జోన్స్ సిరీస్. ఈ ఇండియానా జోన్స్ సిరీస్ చూసి ఉండకపోతే ఒక లుక్ వేసేయండి అండ్ మీకే అర్థమవుతుంది అడ్వెంచర్ జానరా మూవీస్ ఎలా ఉంటాయి అండ్ మనం SSMB 29 మూవీలో ఏం చూడబోతున్నాం అని. అయితే సర్క్యులేట్ అవుతున్న ఇంకో న్యూస్ ఏంటంటే ఈ మూవీ కోసం రాజమౌళి గారు ఒక హాలీవుడ్ స్టూడియో కోసం కూడా సెర్చ్ చేస్తున్నారు. అది కూడా బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీస్ అయిన డిస్నీ అండ్ సోనీ లాంటి కంపెనీస్. మన ఇండియన్ మూవీస్ కి వరల్డ్ వైడ్ గా రికగ్నిషన్ రావాలంటే బడ్జెట్ అనేది ఒక ఇష్యూ కాదు అనేది నా ఒపీనియన్. రాజమౌళి గారు సినిమా తీస్తాను అంటే 1000 crores పెట్టడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ క్యూ కడతారు ఫర్ షూర్. అయితే ఇలా హాలీవుడ్ స్టూడియోస్ ని ఇన్వాల్వ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. చెప్తా వినండి. హాలీవుడ్ స్టూడియోస్ కి ఉన్న డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చాలా సోఫిస్టికేటెడ్ గా అండ్ హ్యూజ్ స్కేల్ లో ఉంటుంది. అలాంటి డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది వేరే లాంగ్వేజ్ మూవీస్ కి ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో హాలీవుడ్ స్టూడియోస్ తో అసోసియేట్ అవ్వడం అనేది మూవీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ డీల్. ఇది గనక నిజమైతే మూవీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఇంత స్కేల్ ఉన్న మూవీకి కాస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే రీసెంట్ గా వచ్చిన ఒక న్యూస్ ప్రకారం ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని విలన్ రోల్ కోసం అప్రోచ్ అయ్యారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాల్సి ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు సలార్ అండ్ ఆడు జీవితం మూవీస్ లో మన ముందుకు వచ్చిన బడే మియా చోటే మియా లాంటి మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. నాకైతే ఆ మూవీలో క్యారెక్టర్ అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. బట్ రాజమౌళి గారి గురించి తెలిసిందేగా, యాక్టర్స్ ని వాళ్ళ బెస్ట్ వేలో చూపిస్తారు అండ్ ప్రెజెంట్ చేస్తారు. ఈ కాస్టింగ్ కి కూడా నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నెంబర్ 4, స్టోరీ, డ్రామా అండ్ ఎమోషన్. ఇప్పటి వరకు రాజమౌళి గారి మూవీస్ చూస్తే అన్ని చాలా డిఫరెంట్ జానర్స్ లో ఉంటాయి. బట్ అన్నిట్లో కామన్ గా ఉండేది యాక్షన్ అండ్ డ్రామా. ఈగతోనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఘనత రాజమౌళి గారిది. రాజమౌళి గారు ఇన్ని రకాల స్టోరీస్ చేయగలగడానికి ఒక మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి గారి ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారు అని చెప్పొచ్చు. ఆయన రైటింగ్ స్టైల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇప్పటి వరకు ఆయన రాసిన స్టోరీస్ తోనే రాజమౌళి గారు ఇంత స్టేజ్ కి వచ్చారు అని చెప్పొచ్చు. ఈవెన్ బాలీవుడ్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయిన బజరంగి భాయిజాన్ స్టోరీ కూడా విజయేంద్ర ప్రసాద్ గారే రాశారు. అందరూ క్యూరియస్ గా వెయిట్ చేస్తున్న విషయం ఏంటంటే ఈ మూవీ స్టోరీ దేని మీద బేస్ అయి ఉండొచ్చు అని. ఇప్పటిదాకా చాలా ఇంటర్వ్యూస్ లో విజయేంద్ర ప్రసాద్ గారు కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటంటే ఈ మూవీని ఆఫ్రికన్ అడవుల్లో తీస్తున్నారు అని. అయితే రీసెంట్ గా ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ న్యూస్ అందరిలో ఒక క్యూరియాసిటీ అండ్ అలాగే కొంచెం భయం కూడా క్రియేట్ చేసింది. అది ఏంటంటే ఈ మూవీని విల్బర్ స్మిత్ అనే ఆఫ్రికన్ రైటర్ రాసిన ద బ్యాలెంటైన్ అనే ఒక నావెల్ సిరీస్ ఆధారంగా తీస్తున్నారు అని. అదేంటి ఒరిజినల్ స్టోరీ కాదా అని అనుకోకండి. ఈ నావెల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూనే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని కూడా తీసుకొని ఈ మూవీని రాస్తున్నారు. ఈ నావెల్స్ కల్చర్ అనేది మనకి కొత్త ఏమో గానీ హాలీవుడ్ లో మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్స్ నావెల్స్ నుంచే ఇన్స్పైర్ అయి తీసినవి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయిన జురాసిక్ పార్క్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, హంగర్ గేమ్స్, హ్యారీ పాటర్, జేమ్స్ బాండ్ లాంటి మూవీస్ అన్ని నావెల్స్ బేస్ మీద తీశారు. సో మూవీలో ఒరిజినాలిటీ మిస్ అవడం అనే ఛాన్స్ ఉండదని అనుకుంటున్నాను. అయితే ఈ బ్యాలెంటైన్ నావెల్ స్టోరీ ఏంటి అని అందరూ అనుకోరు. ఈ బ్యాలెంటైన్ అనేది ఒక నావెల్ సిరీస్ అన్నమాట. ఈ నావెల్ సిరీస్ లో టోటల్ గా 4 నావెల్స్ ఉన్నాయి. ఈ 4 నావెల్స్ ని కలిపి 3 పార్ట్స్ గా తీయబోతున్నారని న్యూస్ చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఈ నావెల్ లో బ్యాలెంటైన్ అనే ఒక ట్రావెలర్ ఆఫ్రికా అడవుల్లో ట్రావెల్ చేస్తూ మిస్ అయిపోతాడు. అయితే అసలు అతను ఎలా మిస్ అయ్యాడు, అతన్ని ఎవరు తీసుకెళ్లారు, ఏమైపోయాడు అనేది ఏవి తెలియదు. అతనికి ఒక కొడుకు అండ్ ఒక కూతురు ఉంటారు. వాళ్ళిద్దరూ తన తండ్రిని వెతకడం కోసం బయలుదేరతారనమాట. ఆ జర్నీలో వాళ్ళకి చాలా సీక్రెట్స్ అండ్ చాలా అడ్డంకులు ఎదురవుతాయి. అసలు వాళ్ళ తండ్రిని కనుక్కున్నారా, ఈ జర్నీలో వాళ్ళు చేసిన అడ్వెంచర్స్ ఏంటి అనేదే ఈ నావెల్ స్టోరీ. ఈ స్టోరీ తెలిసాక నా ఎక్సైట్మెంట్ లెవెల్స్ అయితే చాలా పెరిగిపోయాయి అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ దిస్ గ్లోబ్ థ్రాటింగ్ అడ్వెంచర్. మీరు కూడా ఈ మూవీలో ఏ ఆస్పెక్ట్ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి అవి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్వాలిటీ కంటెంట్ ని మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తూనే ఉంటాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.